హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులు ఎందరో బారులు తిరిగిన నిండు పేరుల దంపన సురలోకేంద్రులకు దేవేంద్రుడు సత్యవత ప్రసంగం భారంభింప అతడు వారెవరికి తెలియని సత్యమని ఒక్కరికే తెలిసినట్లు నీ ఒక్కరి ముఖమునే ప్రతిపరిచినట్లు హరిశ్చంద్రుని సత్య సంతతి కూర్చి నిన్ను సమయంలో నక్కి ఒక్కరికి. అవునవును, నిరంతరము ఆ రాజు ఇంట చేరి ఇచ్చికమరాజు పట్టబోతున్నందులుగా నీకు హరిశ్చంద్రునిపై అభిమానము. నీ అభిమానపు మాటలు మా ఎదురు పలకడం నీకు రవ్వంతైన సిగ్గులేదా? అవునులే, నీకెలా సిగ్గు? నిరంతరం బ్రహ్మనాపాదించుకొని లోకమున భూషణమని వెళ్ళవేకు చూపౌరోహిత్యంలో నుంచి వారి జాతకులకు కత్తి పట్టుకుంటిగా నది జాగిరి చేస్తూ పూరి దానములుగా వారికే మాన్యములు కొన్న నీ విప్రులుగా సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎక్కువ గావించి ఒక సామాన్య మానవుని సత్య సంధుడని నిన్ను సమయంలో నక్కి ఒక్కనిగా వసిస్తా. ఓరి దేవేంద్ర, నీ సత్యవత ప్రసంగములకు ఉత్తరముగా వశిష్ఠుని నుడివిన హరిశ్చంద్రుని సత్య సంతతి నేను పరీక్షించినంత మాత్రమున భయం లేని స్వయముగా మా ఎదుటనే నిలచి పందెం వేయటం సిద్ధపడిన వశిష్ఠుని వారింపక నీ మూలముగా మా ఇరువురికి కలహము చూసి ఆనందించి సాధికార గర్వోన్నత వ్యర్థ ప్రలాపి. మేమందరం నిన్ను శ్రద్ధ చేసి చింతామణి పేరుపై కూర్చోబెట్టినందులకు పొగరిచ్చే గుడ్డు వచ్చి పిల్లని ఎక్కరించిన సామెతగా మమ్మే అధిక్షేపించితివిగా నీ పరువు ఏ పాటిదో మేమెరుగనిది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంచనెక్కి కుక్కులు అని గాయించి సాత్వే గుహాలను చేపట్టిన పేరాస చిట్ట చివరకు ఆ మునిపొంగుడైన గౌతమునికే దేహంతా కన్నుమయమైన శాపగ్రస్తుడు అయిన నీవు మాకు నీతి వాక్యములు వరవట కాదు కాదు కాదు. ఓరి దేవేంద్ర, నీకు ఈ అధికారము శాశ్వతమైన తలంచినవి కాబోలు. ఎన్నడు నువ్వు ఆ చింతామణి పేరున గర్భుడవు కావు అని మా మనముతో తినలో నాడే నీ మోటా ముల్లే శంకర కట్టుకొని హలో లక్ష్మణాని కానని కాంతులకు పోవలసిన వాడివి అయినను ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠుని పూర్వపక్షం చేసి హరిశ్చంద్రుని పంపించిన ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా దాన్ని నిర్వహించదను. లోకము అనావశ్యకంగా నన్ను మహా కోపిస్తున్నారు. నా కోపాంధకారముల కన్నులు కానక చేసిన ప్రతిజ్ఞలు నెరవేరక తపశక్తిని దారబోసి బ్రహ్మత్వమును కూడా నిలుపుకుంటానని భావించలే గాని నా ఈ తపశక్తికి పరమార్థం ఎవరెరుగుదురు? నా తలంపులన్నీ లోకహితమలే కావుననే జగదేక పూజ్యాలకు గాయత్రి దేవి విశ్వరథుడైన నన్ను విశ్వమిత్రునిగా మార్చినది. విశ్వమిత్రుడైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేస్తున్నా ఎవరేమన్నానో ఏమనుకున్నాను నాకేంటి భయము? నా సందర్భం అంతయు మానవుని గొప్పతనమనే చాటుతున్నది. మానవుడు ఎంతటి శక్తివంతుడు ఈ లోకమును గెలుపుడపోయి దైవ ప్రేతమైన స్వర్గమును ప్రతిరూపముగా వేరొక స్వర్గము నిర్మించి త్రిశంకును అందించుకుని నేను ఇప్పుడు హరిశ్చంద్రుడి ఆస్థానములకు పోయి యజ్ఞార్థమై కొంత ధనము యాచించి అది అతని వద్దే భద్రపరిచి వచ్చేదను.
అది రాబో కాలమున